జోస్నా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఆ తర్వాత విద్యుత్ శాఖపై రివ్యూ జరుగుతుంది. విద్యుత్ శాఖలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అదేవిధంగా కొత్త నిర్ణయాలపైన కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో జరిగిన ఇబ్బందులు, అదేవిధంగా నష్టాలు కూడా ఈ సమావేశంలో, ఈ రివ్యూలో చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో పాటుగా చూసుకుంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎలక్ట్రికల్ బస్సులను ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లాలి. ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలనేసి ఇప్పటికే 2-3 రివ్యూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. అయితే ఆ అంశం ముందుకు తీసుకెళ్లే ప్రతిపాదనలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికీ అధికారులు కూడా చూపించలేకపోయారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహణకు అవసరమైన వసతులు, అదేవిధంగా మార్గాలు కూడా, ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు విడ్త్ ఎక్కువగా ఉంటుంది, వాటి పొడవు ఎక్కువగా ఉండటం వల్ల హైవేలకు మాత్రమే పరిమితం చేయాలా, లేదంటే రూరల్ ప్రాంతాల్లో కూడా బస్సుల్ని ముందు నడిపించవచ్చు అనే అంశాల మీద ఈరోజు చర్చించబోతున్నారు. విద్యుత్ రంగంలో గతంలో జరిగిన నష్టాలు, విద్యుత్ రంగానికి గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను పూడ్చే దిశగా, అదేవిధంగా ప్రజలకు ఎక్కడా విద్యుత్ రంగం నుంచి అదనపు భారాలు పడకుండా, ఛార్జీలు పెంపు లేకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 2 గంటలకు 2:30కు సచివాలయంలో రివ్యూ ఉంది. సౌజన్య.